brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. గోళ్లాపురం పారిశ్రామికవాడలో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ ని ప్రారంభించారు. ఆ తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. వీవర్స్ కాలనీలో ఇంటింటికి వెళ్లి మహిళలతో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు బాలకృష్ణ సతీమణి వసుంధర. ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయానికి రావొచ్చని భరోసానిచ్చారు వసుంధర. మహిళలతో కలిసి సరదాగా మాట్లాడుతూనే పంచ్ డైలాగ్స్ పేల్చారు. గోలాపురం సబ్ స్టేషన్ మేము ఇనాగ్రేట్ చేసి వచ్చామండి. అక్కడ పవర్ లేనప్పుడు ఆ పవరు లేదు, గోలాపురం పవరు లేదండి. గోలాపురం వాళ్ళ గోలకి బాలకృష్ణ గారు శుక్రవారం మహాలక్ష్మిని విద్యుత్ లక్ష్మిని మన ఊరు తీసుకొచ్చారండి. అండ్ పవర్ లూమ్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఫ్రీ పవర్ ఇచ్చారండి పవర్ లూమ్స్కి. మేము కట్టుకునే చీరలన్నీ మన హిందూపురం చీరలే కట్టుకుంటామండి మేము. అండ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి. మనం ఎక్కడో బెంగళూరు వెళ్ళక్కర్లేదండి. ఇక్కడే మన ఊర్లో మనం వర్క్ చేసుకోవచ్చండి. వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేటట్టు చూస్తున్నారు బాలకృష్ణ గారు. కాలనీలో కూడా ఈ వీవర్స్ కాలనీలో కూడా వారికి పవర్ అంతా ఫ్రీ పవర్ అని చెప్పారు వీవర్స్ అందరికీ. ఇక్కడ వారు సమస్యలన్నీ అడిగితే వాళ్ళందరూ అన్ని పథకాలు చాలా బాగా వస్తుందన్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ సౌకర్యంతో మహిళలకి పండుగే పండుగ అన్నారు వసుంధర. ఈ ఆగస్ట్ 15 నుంచి మనకి ఫ్రీ బస్ రైడ్ అండి. సో ఆ రోజు ఆగస్ట్ 15 మన దేశానికి స్వతంత్రం వచ్చింది. ఈవేళ ఆగస్ట్ 15 నుంచి మన ఆడవాళ్ళందరికీ స్వతంత్రం వచ్చిందండి విత్ ఫ్రీ బస్ రైడ్. మన హిందూపురానికి బాలకృష్ణ గారు ఉన్నారు. మనకి పవర్ ఉంది, మనకి గోలాపురం పవర్ ఉంది, విద్యుత్ లక్ష్మి మన ఊరు వచ్చారండి. అన్నీ ఉన్నాయి మనకి. మన రాష్ట్రంలో అన్నిటికంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో మన హిందూపురం వాళ్ళందరికీ పండగే పండుగ అండి.